ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నా పేరు భీమా శ్రీనివాస్ రావు. ఇది నా చేత కొత్తగా ఏర్పాటు చేయబడినటువంటి ఛానల్. దీని పేరు శ్రీపదం. ఈ శ్రీపదం అనేటువంటిది ఒక ధర్మంతో కూడినటువంటి మార్గం. శ్రీపదం అంటే మనందరికీ శ్రీపదం అనేటువంటి మార్గం యొక్క అర్థం తెలుసు, ఎలా ఉంటుంది అనేటువంటిది. సో దీనిలో మనం ముఖ్యంగా మాట్లాడుకోబోయేటువంటి విషయాలు ఏంటంటే నీతి, భక్తి మరియు సేవతో కూడినటువంటి ఒక జీవన మార్గాన్ని మనం ఎలా అలవర్చుకోవాలి అనేటువంటి విషయాలు. అలా అలవర్చుకోవటం వల్ల మనకి జీవితంలో కలిగేటువంటి వివిధ ప్రయోజనాలు ఎలా ఉంటాయి మనకి అనేటువంటిది మనం చాలా లోతుగా మాట్లాడుకుంటాం ఇక్కడ. ఇది మనల్ని లౌకిక ప్రపంచం నుండి దూరం చేసి ఆధ్యాత్మిక ఉన్నతి వైపు నడిపిస్తుంది. అందులో ప్రధానంగా మనం ఈ ఛానల్లో 4 విషయాలు మాట్లాడుకుంటాం. అవేంటంటే ధర్మ మార్గం, నిజాయితీ, దయ మరియు కరుణతో కూడిన జీవితాన్ని ఎలా గడపాలి అనేటువంటిది మనం ముఖ్యంగా మాట్లాడుకుందాం. అలాగే రెండవది భక్తి మార్గం. భగవంతునిపై అచంచలమైనటువంటి నమ్మకం కలిగి ఉండటం వలన మనకి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఈ భక్తి మార్గంలో అనేది మాట్లాడుకుంటాం. అలాగే జ్ఞాన మార్గం. సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి? జ్ఞానం అంటే సత్యమే కదా! సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి? ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎలా పొందాలి అనేటువంటిది మనం మాట్లాడుకుంటాం. అలాగే చివరిగా సేవా మార్గం. నిస్వార్థంగా ఇతరులకు ఎలా సేవ చేయాలి అనేది మాట్లాడుకుంటాం. అంటే మీరు అడగొచ్చు, ఏంటి మనం ఇవన్నీ చేయటం వల్ల ఉపయోగం ఏంటి అనేటువంటిది. అదే మనం ముందుగా మాట్లాడుకోబోయేటువంటి విషయం కూడా అదే. ఈ ఛానల్లో ఏంటంటే పూర్తిగా మనోవికాసంతో కూడినటువంటి ఆధ్యాత్మిక విషయాలని లోతుగా చర్చిస్తాం ఇక్కడ. ఆ మనోవికాసాన్ని పెంపొందించుకోవటానికి వివిధ మార్గాలను మనం ఇక్కడ అన్వేషిస్తాం. ఎలా సులభంగా మనం మనోవికాసాన్ని పెంచుకోవచ్చు, దానివల్ల జీవితంలో మనం ఎంత ప్రశాంతంగా ఉండొచ్చు అనేటువంటిది ఇక్కడ మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం అన్నమాట. అలాగే ఒక జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి మార్గం వైపు ఎలా మలుచుకోవచ్చు. మనందరం రకరకాల కష్టాలు, బాధలు, టెన్షన్స్ వీటన్నిటిలో నిత్యం గడుపుతుంటాం కదా! వీటన్నిటి నుంచి కొంచెం దూరంగా వెళ్తూ ఉన్నతమైన మార్గాన్ని గనక ఒకటి మనం ఎంచుకుంటే ఎలా మన జీవితాన్ని ప్రశాంతంగా మలుచుకోవచ్చు అనేటువంటిది కూడా మనం ఇక్కడ మాట్లాడుకుంటాం ఈ ఛానల్లో. అలాగే ఉన్నతమైన మార్గం అంటే ముందుగా మనం ఏంటంటే ఆలోచిస్తామంటే భౌతికంగా చేసేటువంటి పనుల్లో ఉన్నతమైన ఆలోచనలు చేయటమే ఉన్నతమైన మార్గం. అంటే ఏంటి? మనం భౌతికంగా అనేక పనులు చేస్తూ ఉంటాం. వీటిలో నీతి, నిజాయితీతో చేశామనుకోండి ఆ పనులు, అవి ఉన్నత మార్గాన్ని మనం చూపిస్తాయి. అలాగే మనకి ఆధ్యాత్మిక వైపును కూడా అవే తీసుకువెళ్తాయి. మనం చేసేటువంటి నీతి, నిజాయితీతో చేసేటువంటి పనులు మనల్ని ఆధ్యాత్మిక వైపు తీసుకువెళ్తాయి. కనుక ఈ శ్రీపదం గురించి ఎందుకు ఈ ఛానల్ పేరు శ్రీపదం అని పెట్టామనేది లోతుగా ముందు మనం రాబోయే వీడియోలో తెలుసుకుందాం. ఇక నా గురించి చెప్పాలంటే నా పేరు భీమా శ్రీనివాస్. సో నేను పాలిమర్స్ సైన్స్‌లో ఇంజినీరింగ్ చేయటం జరిగింది. ఆ తర్వాత ఎంబీఏ హెచ్ఆర్ చేయటం జరిగింది. ఆ తర్వాత ఎంఎస్సీ సైకాలజీ కూడా చేయటం జరిగింది. ఇప్పుడు వృత్తిపరంగా మనం ఆలోచించినట్లయితే నేను 25 సంవత్సరాల వృత్తి అనుభవం ఉంది నాకు. ఆ తర్వాత కొద్ది కాలం క్రితం ఐటీ రంగం వైపు, అంతకుముందు 25 సంవత్సరాలు ఫార్మా రంగం వైపు ఉండి అక్కడ అనేక సేవలు అందించడం జరిగింది. ప్రస్తుతం ఈ ఐటీ రంగం వైపు ఉన్నాను. సో ఇక్కడ కూడా కొన్ని అనుభవాలు నేర్చుకుంటూ ఉన్నాను. అలాగే ఇంకోవైపు చదువుకున్న సైకాలజీ అనుభవంతో అనేక మందికి కొంత లైఫ్ కోచ్‌గా కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వటం వల్ల సహాయపడుతూ ఉన్నాను. ఇది బ్రీఫ్‌గా నా గురించి చెప్పాలంటే. ప్రవృత్తి పరంగా చూస్తే ఏమొస్తుందంటే తెలుగు సాహిత్యం అంటే విపరీతమైన అభిమానం.
చిన్నపాటి ఆసక్తితో ఎన్నో ప్రక్రియల్లో సాహిత్యం రాయటం, చాలామంది పెద్దల వల్ల మన్ననలు పొందటం జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. 25 ఏళ్ల నా ఉద్యోగ ప్రస్థానంలో నేను పొందిన ఎన్నో అనుభవాలు, ఎదుర్కొన్న సవాళ్ళు, వృత్తిలో ఉన్నత స్థాయికి వెళ్ళటానికి అనుసరించినటువంటి విధానాలు, అలాగే ప్రస్తుతం ఐటీ రంగంలో పొందుతున్నటువంటి అనేక అవగాహనలు, అలాగే ఇప్పటివరకు నేను రాసినటువంటి అనేక రచనలు, విశ్లేషణలు, నేను రాసిన పుస్తకాల గురించి, అలాగే చివరిగా జీవిత అనుభవ పాఠాలు, జీవితంలో నిబద్ధతగా పాటించి, ప్రస్తుతం పాటిస్తున్నటువంటి అనేక నియమాల గురించి క్రోడీకరించి ఒక వేదిక మాధ్యమంగా మాట్లాడితే బావుంటుంది అని అనేక మంది మిత్రుల సలహా మేరకు, అలాగే నా అభిలాషం మేరకు గూడా మీ ముందుకు ఇలా రావటం జరిగింది. నా ఛానల్ శ్రీపదం ఎంతో ఆలోచించి మొదలుపెట్టడం జరిగింది. ఎందుకంటే నేటి మన జీవన యాత్ర అంతా గూడా ఒక యాంత్రిక చట్టంలో, అంటే ఒక మెకానికల్ చట్రంలో సైకిల్‌లో పడిపోయి బంధించేసి తిరుగుతా ఉన్నాం మనమందరం. అందులో మనం చాలా సంతోషంగా ఉన్నట్లు ఒక భ్రమలో గడిపేస్తా ఉన్నాము. నిజంగా మనం అనుభవించే సంతోషం వెనుక నిద్రలేని రాత్రులు, మానసిక రోదనలు, లేకపోతే అది నిజంగా సంతోషమే అవుతుంది. మరి అలాంటివి లేకుండా ఉన్నాయని మీరు అంటున్నారా? లేవు గదా! అలాంటివి ఏమేమి ఉన్నాయనేది గూడా మనం విపులంగా ఇందులో చూసే ప్రయత్నం చేద్దాం. అసలు మనం ఈ చట్రంలో మీకు తెలియకుండానే ఏమవుతుందంటే, మనకందరికీ తెలియకుండానే మనం చిన్నప్పుడే ఇలాంటి ఈ యాంత్రిక చట్టంలో మనం పడిపోతున్నాం. ఎలాగంటే స్కూల్‌కి వెళ్తాం. ఆ తర్వాత కాలేజీ, ఆ తర్వాత ఉద్యోగ స్థాయిలో ఎప్పుడైతే అడుగుపెడుతున్నామో, ఆ రోజు మన జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతా ఉంటుంది. ఈ చట్రంలో పడిపోతుంది. ఎందుకంటే మనలో చాలామంది ఎక్కువ మంది ఉద్యోగస్తులమే ఉంటాం కాబట్టి, ఇది అందరికీ ఇదొక రొటీన్ చక్రం అయిపోతుంది మన జీవితంలో భాగంగా. అలా ఈ చట్రంలో పడిపోయినటువంటి మనందరం కూడా తర్వాత బయటకు రావాలని అప్పుడప్పుడు మనకనిపించినా ఏమాత్రం బయటకు రాలేని పరిస్థితి. ఎందుకంటే జీవితంలో మనం అనేక కమిట్మెంట్‌లు వీటిల్లో బంధించుకుపోతాం. బంధించుకున్న తర్వాత ఒకసారి లోపల బంధించుకున్న తర్వాత ఆ ముడులన్నీ ఉప్పదీసుకొని బయటకి రావాలంటే మన వల్ల కాదు. అలా చూస్తూ చూస్తూ ఉండగానే జీవితం గిర్రున తిరిగి చరమాంకంలో వచ్చి పడిపోతాం. అప్పుడు తీరిగ్గా కూర్చొని ఏంట్రా నేను జీవితంలో సాధించింది అంటే బాగా డబ్బు సంపాదించుండొచ్చు. బాగా పేరు సంపాదించుండొచ్చు. బాగా మంచితనం, బాగా చెడ్డతనం ఇలా రకరకాలుగా మనం సంపాదించుండొచ్చు. కానీ ఒకరో ఇద్దరో పిల్లలు గూడా ఉంటారక్కడ బోనస్‌గా. చివరగా ఏమొస్తుంది మనకి? ఒక చెడ్డ ఆరోగ్యం గూడా వస్తుంది వీటన్నిటి వల్ల. కానీ వీటన్నిటిలో మనం పూర్తిగా మర్చిపోతుందేంటంటే, ఇక్కడికి మనం ప్రశాంతంగా జీవించటానికి ఈ జన్మ తీసుకున్నాం. ప్రశాంతంగా జీవించడానికి జన్మ తీసుకొని, మనం అశాంతితో జీవిస్తా ఉన్నాం. ఆ ప్రశాంతత ఎటుపోయింది మనందరిలో అనేటువంటి ఆలోచన మనం వచ్చినా గానీ, దాని వైపు వెళ్ళటానికి మనకి సమయం సరిపోవటం లేదు. హ్మ్. అది మీరనొచ్చు, అదేంటండి అందరూ ఇదే పనిగా చేసేది, వేరే కొత్తగా మనం ఈ ప్రశాంతత ఏంటి, దానికోసం ఏమన్నా కొత్తగా చేయాలా అనేటువంటిది మీ అందరికీ అనుమానం రావచ్చు. కానీ మనం ఈ భూమి మీదకొచ్చిన పని ఖచ్చితంగా పైన మాట్లాడుకున్నదైతే మాత్రం కాదు. ఇది చట్రంలో పడిపోయి తిరగటం ఇదనేది. అది తిరగాలి. జీవిత చక్రం ముందుకు వెళ్ళాలి అంటే తిరగాలి. కానీ అది ప్రశాంతంగా తిరగాలి. ఆ ప్రశాంతత మనకి ఎక్కడికి లభిస్తుంది? ఎప్పుడు లభిస్తుంది? ఏం చేస్తే లభిస్తుంది? అనేది తెలీదు. కనుక మనం ఇక్కడ మన ఛానల్‌లో ఏం చేస్తామంటే, ఇవన్నీ లోతుగా ఒక శాస్త్రపరంగా, అధ్యయనపరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తాం అన్నట్లు. అలాగే మనందరికీ తెలుసు. నేటి యువత రేపటి భవిత అనేటువంటి సత్యం. అందుకే మన ఛానల్‌లో ముఖ్యంగా యువత కోసం అనేక ఆధ్యాత్మికతతో జోడించిన విషయాలు చర్చించడం జరుగుతుంది. అలాగే ప్రస్తుత జీవన పోరాటంలో మనం ఎదుర్కొంటున్న అనేక మానసిక సమస్యల గురించి, వాటి నుంచి బయటపడే అనేక సులభ మార్గాల గురించి మనం మాట్లాడుకోవటం జరుగుతుంది. అలాగే హ్మ్, భక్తి మార్గం, దాని అన్వేషణ, దాని సాధన గురించి మాట్లాడుకోవటం జరుగుతుంది. ఇవెందుకంటే నేనెందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ కంబైన్డ్‌గా మన ఛానల్‌లో మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ ఉపోద్ఘాత వీడియో వింటే మీకు ఏంటి ఇన్ని విషయాలున్నాయి అనిపించొచ్చు. కానీ తర్వాత ఒక్కొక్క దాని గురించి విడమర్చి, విశదీకరించి మనం మాట్లాడుకున్నప్పుడు మీకు చాలా తేలిగ్గా అర్థమవుతుంది. కానీ మన ఛానల్‌లో మాట్లాడుకోనిదేంటంటే, రాజకీయాల గురించి అసలు మాట్లాడుకోం. ఎందుకంటే వాటి గురించి మాట్లాడాలంటే మనకు చాలా పరిపక్వత ఉండాలి.
పరిజ్ఞానం మనకు సరిపోదు గూడా. జీవితానికి పనికొచ్చే అనేక విషయాలు ఈ వేదిక పరంగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ చర్చ అంతా కూడా మనం ఏం చేస్తామంటే ఒక ముఖ్యమైన ఆధారపూరితంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఆధారం అంటున్నానంటే నేను, ఆధారం బేస్ లేకుండా మనం మాట్లాడుకుంటే దానికి ఒక విలువ అనేది ఉండదు ఎప్పుడు గూడా. హ్మ్. ఆ విలువ ఉండటం కోసం మనం ఒక ఆధారపూరితంగా మాట్లాడుకుంటాం. కానీ ఆ ఆధారం మానవ నేత్రానికి, మానవ మేధస్సుకి స్ఫురించనంతగా మాత్రాన, కనిపించనంతగా పోయినంత మాత్రాన అవి ఆధారం లేదని మనం ఎప్పుడు భావించకూడదు. అవన్నీ మన శాస్త్రాల్లో నిక్షిప్తమైపోయి ఉన్నాయి ఆధారాలన్నీ. వాటన్నిటికి మనకి ప్రతిదానికి గూడా ఒక ఎగ్జాంపులు లేదంటే ఒక నిరూపణ కావాలంటే అది కుదిరేది కాదన్నట్లు. మన శాస్త్రాల్లో ఏవైతే ఆధారాలు మన జీవితానికి పనికొచ్చి, జీవితాన్ని ప్రశాంతంగా ముందుకు తీసుకెళ్ళటానికి కావాల్సినటువంటి ఆధారాలున్నాయో, ఆ ఆధారాలన్నిటిని తీసుకొని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం ఇక్కడ జేస్తాం. హ్మ్. అలాగే మీరు ఇంకో మాట గూడా అడగొచ్చు. మన చుట్టూ అనేక మంది మంచిని బోధించే మహానుభావులు ఎందరో ఉన్నారు. ఇప్పుడు ఈ కాలంలో గూడా మనకు మంచిని బోధించే మహానుభావులు, వక్తలు, ప్రవక్తలు ఎంతోమంది ఉన్నారు. వారందరూ మన సమకాలీనుకులుగా ఉండటం సంశోధించదగినటువంటి విషయం మనం. ఇప్పటికే వారు మానవ సమస్యల గురించి అనేక రకాలుగా చెప్పారు. మళ్ళీ కొత్తగా మరి మీరొచ్చి ఏం మాట్లాడతారని మీరు అడగొచ్చు. మీకో సందేహం రావచ్చు. ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే ప్రవహించే నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అలాగే కాలానుగుణంగా మూలాలను మరవకుండా ప్రవహించే జ్ఞానానికి కూడా విలువ ఎక్కువ అనేటువంటిది నా భావం. సో, అంటే మనకన్నా ముందు చెప్పినటువంటి పెద్దలు, జ్ఞానులు వారు ఒక సమస్యను చూసేటువంటి దృష్టి ఒక రకంగా ఉండవచ్చు. ఇంకొక వ్యక్తి, నాలాంటి వ్యక్తి అదే సమస్యను చూసేటువంటి దృష్టి మరొక రకంగా ఉండవచ్చు. అందుకని ఒకరి దృష్టి ఇంకొకరి దృష్టికి కంప్లీట్‌గా వేరుగా ఉంటుంది. ఆలోచన వేరుగా ఉంటుంది కాబట్టి, మనం ఆ విధంగా వేరు వేరే ఆలోచనలు చేసేటువంటి ప్రయత్నం వేరే కోణంలో వీటిని మానసిక సమస్యల్ని, అలాగే మన జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుకునేటువంటి మార్గాల్ని అన్వేషించే ప్రయత్నం మనం ఇక్కడ చేస్తాం. ఎందుకంటున్నానంటే అలా మీరు అడగవచ్చు. అదెలా కుదురుతుంది? ఎవరు చెప్పినా మంచి అందరూ చెప్పేది మంచే. కాకపోతే ఆ కోణం, దృక్కోణం అసలు చూసేటువంటి కోణం వేరుగా ఉంటుందనేది చెప్పడం నా ఉద్దేశ్యం. ఎందుకంటే నేనిప్పుడు కవిత్వం రాస్తా ఉంటాను. ఇప్పుడు మన ప్రకృతి మీద ఒక కవిత రాయమని ఎవరన్నా చెప్పారనుకోండి. ఒక 100 మంది ఉన్న గ్రూప్‌లో ఆ కవిత రాయమని ఇచ్చాం. ఇచ్చినప్పుడు ఏమవుతుంది? 100 మంది కవులు ఆ కవితను రాస్తారు. 100 మంది రాసినప్పుడు అందరూ ప్రకృతి గురించే రాస్తారు. కానీ ఒక కవి రాసిన భావాలు ఇంకొక కవి రాసిన భావాలకి వేరుగా ఉంటాయి. అంటే వారి యొక్క అనుభవాలు వేరువేరుగా ఉంటాయి. అందుకని 100 గూడా 100 రకాలైనటువంటి కవితలు మనకొస్తాయక్కడ. అలా మనం వేరుగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామని చెప్పడానికి నేను చెప్పిన ఉదాహరణ అదన్నట్లు. అలాగే మన ఛానల్ ద్వారా మంచి మంచి విషయాల మీద శాస్త్రపరమైన భాషా విశ్లేషణలు, అనేక రకమైన మానసిక ఒత్తిడులకు కారణాలు, అధిగమించేటువంటి సులభమైన మార్గాలు ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈనాటు డబ్బు ప్రపంచంలో డబ్బుకున్న ప్రాధాన్యత మీకు అందరికీ తెలుసు. డబ్బు ఉంటే మనకేమనుకుంటామంటే కొండ మీద కోతి కూడా దిగొచ్చి మన ముందు కూర్చుంటుంది. కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, డబ్బు ఒక్కటే అన్నిటికీ పరిష్కారం చూపుతుందా? అవునా? చూపుతుందా? అనేటువంటిది మనం చూపుతుంది అని ఎక్కువ మంది భావిస్తాము. కానీ అది చూపదు ఎటువంటి పరిస్థితిలో అనేటువంటిది మనం చూస్తాం. అలాగే మన సమాజంలో మళ్ళీ ఇంకేం చూస్తున్నామంటే మనం చిన్న చిన్న సమస్యలతో అతి చిన్న చిన్న సమస్యలతో నిండు నూరేళ్ళు జీవించాల్సినటువంటి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకొని సూసైడ్‌లు చేసుకోవటం, వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం ఇలాంటివి పనులన్నీ గూడా చాలామంది చేస్తా ఉంటారు. ముఖ్యంగా యువత. చిన్న చిన్న వాటిని గూడా వాటిని తీసుకోలేకుండా ఉంటారు. సో, అలాంటి వారి కోసం గూడా మనం ఒక తోడ్పాటునివ్వాలి. వాళ్ళ మానసిక పరిపక్వతను పెంచాలి. పెంచేటువంటి కార్యక్రమాలు కొన్ని చేయాలి అనేటువంటిది గూడా ఈ ఛానల్ యొక్క ఉద్దేశ్యం. అది గూడా మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. అలాగే మన ఛానల్‌లో మనం మన ధర్మంలో చెప్పబడినటువంటి అనేకమైన విషయాలు, అనేక సమస్యలకు పరిష్కారాలు నేటి మనుషులకు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి? వాటిలో సారాంశాన్ని మనం ఎలా గ్రహించాలి? అనేది గూడా విశ్లేషణ చేయబడుతుంది. మామూలు భాషలో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తాం అన్నట్లు. అలాగే
ఉన్నతమైన గ్రంథాలను చదవాలంటే మనకి చాలా పరిజ్ఞానం కావాలి. అందుకే భగవద్గీత, భాగవతం ఇలాంటివన్నిటికి చాలామంది దూరం అవుతా ఉంటారు. ఇవి మనం చదివినా అర్థం గావు ఎలాగో అనేటువంటిది. అలాంటిది ఏమీ ఉండదు. మనం ఒక గురుముఖత కొంత పరిజ్ఞానాన్ని సాధించి, ఆ తర్వాత అలాంటి గ్రంథాలను చదివేటువంటి ప్రయత్నం గనక మనం చేసినట్లయితే, మనకి వాటిలోంచి అనేకమైన విషయాలు తెలుస్తాయి. ఆ తెలిసిన విషయాలన్నీ కూడా మన జీవితాలకి చాలా బాగా ఉపయోగపడతాయి. మనల్ని ఒక ఉన్నతమైన స్థిరత్వం వైపు అవి తీసుకువెళ్తాయి. అవి అనుభవపూర్వకంగా మేము చెబుతున్నటువంటి మాటలవి. ఆ అనుభవపూర్వకమైనటువంటి మాటలు మీ అందరితో గూడా పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. తప్ప తప్పనిసరిగా ముందు ముందు మనం చేసేటువంటి వీడియోల్లో ఇక్కడ కేవలం మనకు మనుషులకు మాత్రమే ఉపయోగపడే విషయాలని సులభంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకు మనుషులంటున్నానంటే, మనం రకరకాల మతాలు వీటి గురించి మనం ఎక్కువ మాట్లాడము ఇక్కడ. ఎందుకంటే, మనము మన ధర్మం ఏంటి? మన భారతీయతలో ఉన్నటువంటి ధర్మం ఏంటి? మనం ఏ ధర్మంలో పుట్టాం? ఆ ధర్మం గురించే మాట్లాడతాం. ఆ ధర్మంలో బోధించినటువంటి అంశాల గురించి మాత్రమే మనం ఇక్కడ లోతుగా చర్చించుకొని, మనకి వాటిని అన్వయించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. అవి ఎక్కువగా చెప్పాలంటే ఏంటంటే, మతపరమైన అంశాలు ఉండవు. ఎందుకంటున్నానంటే, ఒక ధర్మంలో చెప్పబడినవి కేవలం ఒక మతపరమైనటువంటి విషయాలు మాత్రమే చెప్పరవి. అవి సర్వమానవాళికి ఆ సిద్ధాంతాలు ఎలా ఉపయోగపడతాయి అనేటువంటి కోణంలో మాత్రమే మన గ్రంథాలు, పురాణాలు అన్నీ గూడా చెప్పబడినయి. అది మనం అర్థం జేసుకోగలిగితే, మనం మనసులో ఇలాంటి డీవియేషన్స్ ఇలాంటి పక్కకు వెళ్ళి ఆలోచించేటువంటివి రావన్నట్లు. అలాగే మనం ఇంకో విషయాన్ని ఇక్కడ గమనిద్దాం. ఏంటంటే అది ప్రతి విషయాన్ని మనం తేలికపరుచుకునేటువంటి ఆలోచన చేయాలి. దాన్ని బాగా కఠినమైన విషయాన్ని కూడా తేలికపరుచుకునేటువంటి ఆలోచన చేయాలి. ఎందుకంటున్నానంటే తేలికపరుచుకునేటువంటిది ప్రతిదీ ఇది భారం. ఇది మనకు తెలియదు. ఇది చాలా కష్టమైన పని అని మనం ఎప్పుడైతే భావిస్తామో మన మనసుకి మనం చెప్పేస్తున్నాం. ఈ పని నేను చేయలేను. ఇది చాలా బరువైంది, భారమైనది. ఈ భగవద్గీత నేను చదవలేను. భాగవతం నేను చదవలేను. ఇది చాలా సంస్కృత భాషలో ఉంటుంది. మనకు అర్థం కాదు అనేటువంటిది. అది కాదు. దాన్ని తేలికపరుచుకునేటువంటి మార్గాలు అనేకం ఉన్నాయి. మనం ఆ విషయాల్ని తేలికపరిచి మాట్లాడుకునేది ఎలాగనేది కూడా మనం ఇక్కడ చూస్తాం. అలాగే సింపుల్‌గా ఒకటి మాట్లాడుకుందాం మనం. దేవుడు అన్నాం. దేవుడంటే ఎవరు? మనందరం ఏమనుకుంటున్నాం? ఆ గుళ్ళో పూజలు, పునస్కారాలు అందుకునేవారు దేవుడు. లేదంటే ఎక్కడో పైన ఉండేవారు దేవుడు అని జెప్పేసి. మనం ఒక ఆలోచన చేయండి మీరు. దేవుడు అనేటువంటిది ఇంత లోతుగా, ఇంత గట్టిగా ఆలోచించుకోవాల్సిన విషయం ఉందా? ఏముంది? మనం ఒక గుప్పిడి మూసుకొని లోపల ఏముంది అని సమాధానం చెప్పమన్నాం అనుకోండి ఎవరినైనా. వారేం జెప్తారు? ఆహ్, వారికి ఎవరికి తోచిన సమాధానం వాళ్ళు జెప్తారు. అవునా? దేవుడు గూడా అంతే. ఎందులో ఏముందో తెలియనప్పుడు, ఈ విశ్వం మొత్తాన్ని నడిపించే శక్తి ఏంటి అనేది మనకు తెలియనప్పుడు, అదే దేవుడనుకోవచ్చు కదా మనం. ఎంత తేలిగ్గా మనం దేవుడిని అర్థం చేసుకోవచ్చు. ఈ విశ్వం అంతా గూడా ఒక్క మిల్లీమీటర్ గూడా తేడా లేకుండా ఇంత సక్రమంగా నడుస్తుంది అంటే, దాని వెనక ఎంత మహత్తరమైన శక్తి ఉంటే ఇది నడుస్తుంది. దాన్ని మనం దేవుడనుకోవచ్చు గదా! అంటే మిగతా పూజలు, పునస్కారాలు అవన్నీ తర్వాత విషయాలు. కానీ మనం దేవుడిని ఇంత సులభంగా అర్థం చేసుకుంటే ఎంత పెద్ద విషయం అది దేవుడనేది. ఎంత సులభంగా అర్థమైంది. అలాగే మనం మిగతా విషయాలు గూడా అలా సులభంగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే మీరనొచ్చు దేవుడు మనకేమైనా కనిపిస్తాడండి. అలా కనిపించాలి గదా దేవుడంటే. అట్లా ఉండదు. అవన్నీ ఏంటంటే మనం రకరకాల ఆలోచనలు అవన్నీ గూడా. హ్మ్. అలాగే ఇంకో చిన్న ఉదాహరణ మనం చూద్దాం. ఎందుకంటే సూర్యుడు ఉదయాన్నే ఉదయిస్తాడు తూర్పున. సాయంత్రానికి అస్తమిస్తాడు. అవునా? మరి సాయంత్రంకి అస్తమించేది నిజమా? అవునా? నిజం గాదు గదా అది. మన భూమి తిరుగుతుంది. దానివల్ల మనకి అలాంటి రకమైన భావన కలుగుతుంది. కానీ ఒక నిజం కానటువంటి దాన్ని నిజమని మనం నమ్మేస్తున్నాం. అలా ఎలా ఉంటుందంటే అది నిరూపణ అయింది కాబట్టి మనకు తెలుస్తుంది. సో, దేవుడు అనే సత్యం ఈ విశ్వ శక్తిని, విశ్వ సృష్టిని ఇలా నడుపుతున్నారు ఒక క్రమబద్ధులు అంటే అది నిరూపించలేకపోయారు. ఇంకెవరు నిరూపించలే ఇంతవరకి. అలా నిరూపించినంత మాత్రాన అది సత్యం కాదు అని మనం ఎలా అనుకుంటాం? కాదు కదా!
సో, అలా కొన్ని విషయాలు మనం ఏంటంటే, కొన్ని ఆధారాలను బట్టి, మన చుట్టూ జరిగేటువంటిని బట్టి, వాటిని బట్టి మనం ఒక కంక్లూజన్‌కి రావాల్సి ఉంటుందన్నట్లు. అప్పుడు మనం ప్రశాంతంగా ఆలోచించిన వారం అవుతాం. అలాగే మనం ఇంకా కొన్ని విషయాలు ఈ ఛానల్ ద్వారా మాట్లాడుకుంటే ఏం జరుగుతుందంటే, శాస్త్రాలు వంశపారపర్యంగా వచ్చేటువంటి శాస్త్రాలను క్షుణ్ణంగా చదివితేనే ఈ శాస్త్రాలన్నీ కూడా అర్థమవుతాయి అనేటువంటి భావన మనలో చాలా మందిలో ఉంది. అది తప్పు. ఎందుకంటే మనకి ఈ శాస్త్రాలు నేర్చుకోవాలనే ఆసక్తి, అందులో ఉన్న మంచిని ఆచరించాలనేటువంటి ఆసక్తి అవన్నీ ఉన్నవారికి ఈ శాస్త్రాలు చదవటం, అందులోటి విషయాలను నేర్చుకోవటం, అందులో విషయాల్ని అలవర్చుకోవటం చాలా తేలికైన పనన్నమాట. సో, అందుకని మనం ఆ ప్రయత్నం కూడా ఎలా వెళ్ళాలి అనేది మనం ఆలోచన చేస్తాం. హ్మ్. ఇక చిట్ట చివరిగా మనం కంక్లూజన్‌కొచ్చే ముందు ఈ వీడియోకి ఒక విషయం మాట్లాడుకుందాం మనం. అసలు మనుషులుగా మనకి ఏం కావాలి? మనకు కావాల్సిందేంటి? ప్రస్తుతం ఉన్న సమాజంలో మనుషులుగా మనకి ఏం కావాలి? అంటే అందరూ చెప్పే సమాధానం ఏంటి? ప్రశాంతత. అవును. అందరికీ ప్రశాంతత కావాలి. మనుషులందరికి కూడా. ఎ ఎ ఎందుకంటున్నానంటే నేను మరి ఇది ఈ ప్రశాంతత నుండి మనం దూరం అయిపోతున్నాం రోజు రోజుకి. పేదవాడికి ప్రశాంతత లేదు. వందలకు, వేల కోట్లున్న ధనవంతుడికి, కోటీశ్వరుడికి కూడా ప్రశాంతత లేదు. కానీ దీనికి కారణం ఏంటి? మనం అనుకుంటాం పేదవాడు ప్రశాంతంగా ఉన్నాడని. పేదవాడు ఏం ఆలోచిస్తాడంటే కోటీశ్వరుడు ప్రశాంతంగా ఉన్నాడు. బోలెడంత డబ్బుంది వాడి దగ్గర. కోటీశ్వరుడు ఏం ఆలోచిస్తాడు వాడికి ఏ బాధరిబ్బందులు లేవు. ప్రశాంతంగా ఉన్నాడు. అది తప్పు. అందరము ఈ ప్రశాంతత లేమితో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళమే. ఎందుకు ఈ ప్రశాంతత లోపిస్తుంది నేటు ప్రయాణంలో, మన జీవిత ప్రయాణంలో అనేది మనం ఆలోచన చేయాలి. నేడు ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఇందులో నేర్చుకునే విషయాలు నాకు ఏమనిపించిందంటే చాలా బావున్నాయనిపించింది. చాలా బావున్నాయి. అయితే అదే సమయంలో ఏం జరిగిందంటే, నేను సైకాలజీ గూడా చదువుకోవటం జరిగింది. సైకాలజీ చదువుతూ ఓ పక్కన ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకునేటప్పుడు, అక్కడ సైకాలజీలో ఏం జరిగిందంటే, అనేకమైన మానసిక రుగ్మతల గురించి నేర్చుకోవటం జరిగింది. ఆ మానసిక రుగ్మతలకి రకరకాలైన థెరపీలు చేస్తున్నారు బయట. సో, నాకనిపించింది ఎందుకు ఇన్ని రకాలైనటువంటి మానసిక రుగ్మతలు మనుషులకొస్తున్నాయి అనిపించింది. కానీ ఓ పక్కన ఇక్కడ ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తూ అక్కడ కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటే చాలా సులభంగా వీటన్నిటికి మనకి పరిష్కారాలు ఉన్నట్లు ఉంది ఇక్కడ మన శాస్త్రాల్లో. మనం అనవసరంగా మానసిక ఒత్తిడికి గురయ్యి మానసిక రోగాలన్నీ కూడా తెచ్చుకుంటున్నాం మనం. తెచ్చుకుని థెరపీలని ఇవన్నీ వాటి వైపు పోతున్నాం. ఈ రెండిటిని ఒక ఆధ్యాత్మికతని, మానసిక పరిపక్వతని రెండిటిని కూడా మనం ఒక సమన్వయం చేస్తే బావుంటుంది. అప్పుడు ఇవి ఇవి ఇలా మనం చాలా విషయాలకి పరిష్కారాలు తెలుసుకోవచ్చు అని నాకనిపించింది. అలా రకరకాల కేస్ స్టడీలు చూసిన మీదట నాకు ఇవే అనిపించింది. కేవలం ఈ మానసిక సమస్యలన్నీ కూడా ఒక ఒత్తిడి వలన వస్తున్నాయి అనేటువంటి విషయం నాకు అవగతమైందక్కడ. ఈ ఎలాంటి ఒత్తిడి అంటే, మన నిత్య జీవితంలో పడేటువంటి అనేక టెన్షన్స్ వీటి వల్ల ఒత్తిడి డెవలప్ అవుతుంది మనిషిలో. ఆ ఒత్తిడి డెవలప్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే, అది పోను పోను ఒక మానసిక రోగం కింద మారుతుంది. అసలు ముందే మనకి ఆ మూలం ఒత్తిడి ఎందుకు అవుతుంది? దేనివల్ల వస్తుంది? అంటే కారణం గాదు నేను చెప్పేది. ఆ ఒత్తిడి రాకుండా ఉండాలంటే, మన జీవిత ప్రయాణం, మన జీవితంలో అనుసరించవలసిన మార్గం ఎలా ఉండాలి? అనేది గనక మనకి అలవాటు చేసుకోగలిగితే, మనకు ఒత్తిడి రాదు. ఆ ఒత్తిడి రాకపోతే మానసిక సమస్య వచ్చేటువంటి అవకాశం లేదు. కనుక ఈ విధంగా మనం ఈ ఆధ్యాత్మిక బోధనల వలన మనం దాన్నేమన్నా తేలిగ్గా అధిగమించగలిగామా? అనేటువంటిది నాకనిపించింది. అప్పుడు పర్సనల్‌గా నా ఎక్స్‌పీరియన్స్ చూస్తే ఏంటంటే, ఖచ్చితంగా అధిగమించగలం. ఇలాంటి వాటిని, ఇలాంటి ఒత్తిడులను మన జీవితంలో వచ్చే అనేక రకమైన సమస్యల్ని ఆధ్యాత్మిక ప్రయాణంలో, ఇలాగే ఈ శాస్త్రపరమైనటువంటి గ్రంథాల్లో నిక్షిప్తం కాబడినటువంటి అనేక విషయాలను మనం నేర్చుకోవటం వల్ల, ఈ ఒత్తిడిల్ని దూరం జేసుకోవచ్చు. నిత్య మానసిక సమస్యలు ఏవున్నా గానీ, వాటికి పరిష్కారాలు మనం చూసుకోవచ్చు అనేటువంటిది నాకనిపించింది. అలా ఆ ప్రయాణంలో ఎన్నో విషయాలు మాకు నిత్య సమస్యలకి సమాధానాలుగా దొరికాయి. ఆ తర్వాత ఎంతో తేలిగ్గా మనం ప్రశాంతంగా జీవించవచ్చు అనేటువంటి మార్గం మాకు అవగతమైంది.
కాకపోతే ఇలా చెప్తే అలా అనుసరించేస్తే వెంటనే వచ్చేస్తుందా అంటే రాదు. దానికేం చేయాలంటే మనం కొంత సాధన చేయాలి. ఆ సాధన ఎప్పుడైతే మనం చేస్తామో ఖచ్చితంగా ఆ సాధన వలన మన జీవితాన్ని ప్రశాంతమైనటువంటి మార్గంలో మనం పెట్టుకోవచ్చు. ఇది ఏమాత్రం కష్టమైన పనేం గాదు. ముందు ముందు మన వీడియోల్లో ఖచ్చితంగా ఇలాంటి విషయాలు మాట్లాడుకుందాం. మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఎలాంటి విషయాలు నిక్షిప్తమై ఉన్నాయి. వారు ఏ ఏ సమస్యలకి ఎలాంటి పరిష్కారాలు అక్కడ మనకు దొరుకుతాయి. వాటిని తీసుకొచ్చి మనం ఎలా అప్లై చేసుకొని మన జీవితాన్ని ప్రశాంతంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాలు మనం ముందు రాబోయేటటువంటి వీడియోల్లో ఖచ్చితంగా చాలా లోతుగా విశ్లేషణ చేసుకుందాం. అలాగే ఇప్పుడు వరకు నేను చెప్పిన విషయాల్లో గానీ మీకేవైనా సరిగా లేవు అనిపించినట్లయితే పెద్ద మనసుతో క్షమించండి. అలాగే ఈ ఛానల్ కొత్తగా మొదలుపెట్టినటువంటి ఛానల్‌ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌తో. అలాగే మీరు గూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి విషయాల్ని ఎక్కువ మందికి చేరవేసేలా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. నమస్కారం. మీ భీమా.